హలో అండి, ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రవ్వ పాయసం. పండుగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు సింపుల్గా కంప్లీట్ అయిపోయే బెస్ట్ స్వీట్ వచ్చేసి ఈ రవ్వ పాయసం. రవ్వ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఈజీగా దొరికేస్తుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. గ్యాస్ మీద బాండి పెట్టేసి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి నెయ్యిలో వేసేసి లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. వేయించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని చల్లార్చేసుకోవాలి. జీడిపప్పు బాదంని నెయ్యిలో వేయించేసి పాయసంలో వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అదే బాండిలో పావు కప్పు సూజీ రవ్వను వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఈ రవ్వను వేయించేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించేసుకోవాలి. అప్పుడైతేనే నెయ్యిలో రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. పాయసం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. పావు కప్పు సూజీ రవ్వకు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని అయితే బాండీలో వేసేసుకోవాలి. తర్వాత మొత్తం బాగా కలిపేసుకుంటూ ఉడికించేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్కి మనకు ఈ సూజీ రవ్వ అనేది వాటర్లో బాగా ఉడికిపోయి ఇలా మొత్తం దగ్గర పడిపోతుంది. నెయ్యిలో వేయించేసుకున్నాం కాబట్టి సూజీ రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా బాండీ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ రవ్వలో 1/2 లీటర్ వరకు పాలనైతే పోసేసుకోవాలి. ఈ పాలని రవ్వలో వేసేసుకునేటప్పుడు ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలను మాత్రమే యూజ్ చేసుకోవాలి. అప్పుడైతేనే రవ్వ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ కప్పుతో అయితే రవ్వను వాటర్ను తీసుకుంటామో అదే కప్పుతో 5 కప్పులు పాలనైతే పోసేసుకోవాలి. రవ్వను వాటర్లో ఉడికించుకునేటప్పుడు రవ్వ మొత్తం బాగా దగ్గర పడిపోయి ఉంటుంది కదా, ఆ రవ్వ మొత్తాన్ని పాలలో బాగా మిక్స్ అయిపోయేలాగా 2-3 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి. అప్పుడైతేనే మనకు రవ్వ అనేది పాలలో బాగా మిక్స్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఎటువంటి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. రవ్వ మొత్తాన్ని పాలల్లో ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాయసం అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా స్మెల్ రావడం కోసం పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసుకుంటే మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పాయసంలో 1 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ బెల్లం మొత్తంని కలిపేసుకోవాలి. 1 కప్పు బెల్లం అనేది స్వీట్నెస్ ఈక్వల్గా సరిపోతుంది. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పావు కప్పు బెల్లంని ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులోనే 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యిని అయితే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పాయసంని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని 1/2 స్పూన్ నెయ్యి అలాగే బాదంతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ పాయసంలో బెల్లంనే కాకుండా షుగర్ని కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి రవ్వ పాయసంని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.